గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2026 సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే ఈ తేదీలలోనే ఉండబోతున్నాయి అన్నమాట. ఒక రోజు ముందు ఒక రోజు వెనకాల ఇలా ఉండబోతున్నాయి అన్నమాట. రిజల్ట్స్కి సంబంధించి కూడా ఈ నెల 4 నుంచే వాల్యులేషన్ ప్రక్రియ మొదలైంది. పేపర్ కరెక్షన్ అనేది ఎలా ఉండబోతుంది, రిజల్ట్స్ తేదీ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇటీవల చూసుకున్నట్టయితే పేపర్ వాల్యులేషన్ సంబంధించి కూడా వాల్యులేషన్ ప్రక్రియ ఈ 4 నుంచే ప్రారంభమైందన్నమాట. ఈ నెల 14న ఈ యొక్క వాల్యులేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని సమాచారాలు అయితే వచ్చినాయి. ఈ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీలోపే విడుదల చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోర్డు వర్గాలు అయితే తెలిపాయి. ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ 4 లేదా 5వ తేదీనే రిజల్ట్స్ అయితే ప్రకటించేందుకైతే అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వాల్యులేషన్ ఆలస్యం అయితే మరో 2-3 రోజులు అటు ఇటు అంతే అన్నమాట పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. కాగా ఈ నెల 4 నుంచే వాల్యులేషన్ ప్రక్రియ మొదలైందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ కొత్త ఆల్లో పెట్టుకోండి. రిజల్ట్స్కి సంబంధించి అయినా కానివ్వచ్చు, పేపర్ కరెక్షన్ సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనే వివరాలకు సంబంధించి అయితే మీకు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు రిజల్ట్స్కి సంబంధించి కూడా మీ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఈ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఏప్రిల్ 10వ తేదీలోపే అంటే మనకు 4 లేదా 5వ తేదీలోపే పక్క రిజల్ట్స్ అయితే వచ్చేదానికైతే ప్లాన్ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో ఒకవేళ వాల్యులేషన్ ఆలస్యం అయితే మరో 2-3 రోజులు అంతే ఆలస్యం అవుతుందన్నమాట. అటు ఇటు అని అయితే చూసుకోవచ్చు. సో పేపర్ కరెక్షన్ అనేది కూడా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. సో మీరు ఎవరు కూడా క్వశ్చన్స్ అనేవి కూడా అటెంప్ట్ చేయండి. అందరూ కూడా అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎవరు కూడా క్వశ్చన్స్ అయితే ఇవి విడిచిపెట్టి అయితే వస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ అయితే ఇప్పటికే చాలా మంది అయితే అడిగారు ఏంటంటే మ్యాథ్స్ 1Aలో క్వశ్చన్స్ ఇవి ఏంటి అని అయితే అడుగుతున్నారు అనమాట. వాటికి సంబంధించి అయితే మనకు ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ చేయడం లేదని అయితే నేను ఇటీవల మనకు అందరికీ కూడా తెలియజేయడం జరిగిందనమాట, మీ అందరికీ కూడా. సో ఎలాంటి మార్క్స్ అనేవి కూడా యాడ్ చేయడం లేదు. పేపర్ కరెక్షన్ అనేది అయితే ఈజీ ప్రాసెస్లో ఉండబోతుంది అట్లయితే సమాచారం. సో మీ అందరికీ కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అయిందని అనుకుంటున్నాను. రిజల్ట్స్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అవ్వద్దు అనుకుంటే సో ప్రతి ఒక్కరైతే కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. రిజల్ట్స్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తానన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. రిజల్ట్స్కి సంబంధించి కూడా ఈసారి ప్రణాళికలు అనేవి కూడా వేగవంతంగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అన్నమాట. ఇంటర్ బోర్డ్ తెలంగాణ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క ప్రణాళికలు వేగవంతంగా చేసిన తర్వాత ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా పనులనే వేగవంతంగా పూర్తి చేయాలని అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సో ఇదన్నమాట.